వాక్యానికి బదులుగా వాక్యం ఏం చెప్పిందో చేయడానికి బదులుగా సిద్ధాంతాలను, ఆచారాలను ఆహ్వానించింది, సంఘములోనికి తెచ్చింది. వాక్యమేమో నిన్ను గద్దిస్తుంటే నువ్వు సుఖంగా ఉంటే హల్లెలూయా, నువ్వు ఎటుపక్కున్నావు? విరోధముగా ఉన్నావు. వాస్తవము క్రీస్తు విరోధి నువ్వే. హల్లెలూయా. మొదట యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అపొస్తలులకు చెప్పిన వెలుగు, ఇదిగో రాజ్య మరణం, ఆ పరలోక రాజ్యముల యొక్క సిద్ధాంతాలు అవన్నీ కూడా ఏమైపోయాయంటే మనుషుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మరుగైపోయాయి. హల్లెలూయా. మరి అలాంటి ఆచారాలు, సిద్ధాంతాలు వాక్యానికి బదులుగా తీసుకొచ్చాడు. అందుకనే వాడు క్రీస్తు విరోధి అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కడు తెచ్చిన పద్ధతి వల్ల పరిశుద్ధ గ్రంథాన్ని దాటి అందరూ శాపగ్రస్తమయ్యారు. జ్ఞానులు గ్రహించలేకపోతున్నారు, చదువుకున్న వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు గ్రహించలేకపోతున్నారు. మరి బయట చదువులేనోడికి మనకి తేడా లేకుండా అయిపోయింది. హల్లెలూయా. వాడు చేసిన పనికి ఒక శాఖ క్రమము మొత్తం తప్పిపోయింది, శాపగ్రస్తం అయిపోయింది. వేరే మార్గం ఇంక లేకుండా అయిపోయింది. దాన్ని తెలుసుకుని చెప్పడానికి ఒకటి చెప్పాలా, చెప్పేవాడు ఉండాలా? చెప్పేవాడే లేడు.